జగన్కి ఇంకా నారా లోకేష్ ఛాన్స్ ఇచ్చేలా లేరా? ఖచ్చితంగా అవుననే సమాధానం వినిపిస్తోంది. ఎందుకంటే ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి ఆందోళన చేసేస్తే ఈ పాటికే చేసేయాలి. వాస్తవానికి జనవరి 5వ తేదీనే కనుక చేసేసి ఉండుంటే దాన్ని కంటిన్యూ చేసి ఉండుంటే ప్రజల్లోకి బలంగా వెళ్ళేది. ఒకప్పుడు నారా లోకేష్ గారు గతంలో ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విద్యార్థులకు సంబంధించి లేదంటే అప్పుడు 10th పరీక్షలకు సంబంధించి కరోనా సమయంలో ఆయన చేసిన అంటే ఆయన ఫేస్బుక్ లైవ్లోకి వచ్చి మీడియా ముందుకు వచ్చి లేదంటే ఫేస్బుక్లో లేదంటే ఒక్కసారి ఆయన అందరితో మాట్లాడడం జూమ్ మీటింగ్లోకి రావడం అదే టైంలో కొడాలి నాని వల్లంనేని వంశీ లాంటి వాళ్ళు కూడా అందులోకి వచ్చి ఆయన అడ్డుకునే ప్రయత్నం చేయడం ఇవన్నీ మనం చూసాం. కాకపోతే అప్పట్లో లోకేష్ నిర్ణయాలు ఏంటంటే ఈ విద్యకు సంబంధించి ప్రతిపక్షంలో ఉన్న చాలా అగ్రెసివ్గా చాలా దూకుడుగా ఉండేవి. తర్వాత ఆయనకు కలిసి వచ్చిందా రాలేదా ఏంటంటే అవన్నీ సక్సెస్ అవ్వబట్టే కదా ఇప్పుడు మళ్ళీ ఆయన అధికారంలో ఉన్నారు. అయితే ఇప్పుడు ఆ ఛాన్స్ ఇప్పుడు వీళ్ళకి రావట్లేదు, అంటే లోకేష్ ఇవ్వట్లేదు అని అనుకోవాలి ఒక రకంగా. వీళ్ళ వాయిదాల పద్ధతిలో ముందుకెళ్ళి ఈలోపు వాటిని అమలు చేసేస్తున్నారు. వాటి మీద ఒక ప్రకటన అయినా చేసేస్తున్నారు, మేము వాటిని విడుదల చేస్తాం, వాటికి ఇంత డబ్బులు కేటాయిస్తాం అని. ఇప్పుడు ఈ ఫీజు రియంబర్స్మెంట్ గురించి 250 కోట్ల వరకు విడుదల చేస్తామని చెప్పి ఒక హామీ ఇచ్చేశారు. రేపు పొద్దున్న వీళ్ళు దాని మీద ఒక యాజిటేషన్ చేసినా ఫలితం ఏముంటుంది? 15వ తేదీన 16వ తేదీన యాజిటేషన్ అంటున్నారు, అది చేస్తారో లేదో గ్యారంటీ లేదు. ప్రతిదానికి వాయిదా పద్ధతిలో ముందుకెళ్తుంది కాబట్టి వైఎస్ఆర్సీపీ లేదు. కానీ ఈ లోపల ఒక ప్రకటన చేసేశారు. దాని మీద ఖచ్చితంగా మళ్ళీ కాలేజీ యాజమాన్యాలతో మాట్లాడడం, వాళ్ళకి డబ్బులు రిలీజ్ చేయడం ఇవన్నీ చేశారనుకోండి, యాజిటేషన్ చేసి ఉపయోగం ఉండదు, అది పక్కకి వెళ్ళిపోద్ది. ఇంకా అప్పుడు ప్రతిపక్ష వాణి ప్రజలకు ఎప్పుడు వినబడుతుంది? ప్రజల తరపున ప్రతిపక్షం పోరాటం చేస్తుంది అని చెప్పి ప్రజలు ఎప్పుడు అనుకోవాలి? అంటే ఆ ఛాన్స్ ఉన్న సమయాన్ని వినియోగించుకోవడంలో వైసీపీ రాంగ్ స్టెప్ వేస్తుందా, లేదంటే ఆ రాంగ్ స్టెప్సే టీడీపీ ప్రభుత్వానికి నారా లోకేష్కి కలిసి వచ్చి ఆ ఛాన్స్ ఇవ్వకుండా చేయడానికి ఉపయోగపడుతున్నాయా? ఆలోచించుకోవాలి.